మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 29వ అధ్యాయములో 17వ వచనములో లేయా జబ్బు కండ్లు కలది అని వ్రాయబడినది. లేయాతో పోల్చినప్పుడు రాహేలు రూపవతి, సుందరవతి అని వ్రాయబడి ఉంది. మనుషులను ఆకర్షించే బాహ్య సౌందర్యము లేయాలో లేకున్నప్పటికీ దేవుని దృష్టిని ఆకర్షించే అంతరంగ సౌందర్యము కలిగి ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని లేయా జీవితమును బట్టి మనము గ్రహించవచ్చు. మనుషులచే తృణీకరించబడినప్పటికీ దేవునిపై ఆధారపడింది. దేవుని దృష్టిని ఆకర్షించగలిగినది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగిన దేవుడు, లేయా అంతరంగ స్వభావమును ఎరిగిన దేవుడు మనుషుల ఎదుట విలువలేని లేయాకు ఒక విలువను నిర్ణయించాడు. అవును, ఎవ్వరూ విలువ ఇవ్వని లేయాను యాకోబు 7 సంవత్సరములు కొలువు విలువగా చెల్లించి వివాహము చేసుకోవలసి వచ్చింది. ఎందుకు పనికిరాని వారమని, ఎవరికి ఉపయోగపడని వారమని అనేకసార్లు మనము చింతిస్తూ ఉంటాము. కానీ యేసయ్య చేతిలో విలువలేని మన జీవితాన్ని పెట్టినప్పుడు ఆయన దానిని విలువైన దానిగా, ఆశీర్వాదకరముగా మార్చగలడు. ఆనాడు ఆ చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలో పెట్టినప్పుడు అవి అనేకుల ఆకలిని తీర్చే విధముగా దేవుడు ఆశీర్వదించాడు. యేసయ్య చేతిలోకి రాకపోతే అవి 5 రొట్టెలు 2 చిన్న చేపలుగానే ఉండిపోయేవి. కానీ యేసయ్య చేతిలోనికి వచ్చిన తరువాత 5,000 మంది ఆకలి తీర్చడం మాత్రమే కాక 12 గంపలలో ఎత్తబడే విధముగా ఆశీర్వదించబడ్డాయి. ప్రియ దైవజనమా, లేయా తన భర్త ప్రేమను పొందలేకపోయినా, తన చెల్లి తన మీద అసూయపడినా సహించింది. సాధువైన తన అంతరంగ స్వభావముతో దేవుణ్ణి ఆకర్షించింది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇటు ఆత్మీయ సౌందర్యము కలిగిన లేయా రూతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనములో ఇశ్రాయేలు వంశము వర్ధిల్లడానికి కారణమైన స్త్రీగా కొనియాడబడింది. ప్రియ దైవజనమా, ఈనాడు మన జీవితాలను మనము పరిశీలించుకుంటే మంటికి మన్నైపోవలసిన మన జీవితాలను మహిమకు మార్చడానికి, నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవమును అనుగ్రహించడానికి యేసయ్య తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనలను విలువ పెట్టి కొన్నాడు. విలువలేని మన కొరకు తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. మరి మన జీవితాలను మనము యేసయ్య చేతిలో పెట్టేవారముగా ఉన్నామా? విలువ పెట్టి కొనబడిన వారము కనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? లేక బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒక్కసారి పరిశీలించుకుందాము. లేయా బాహ్య సౌందర్యము కలిగిన స్త్రీ కాకపోయినప్పటికీ తన అంతరంగ సౌందర్యం వలన దేవుని దృష్టిని ఆకర్షించింది. ఎంతగా ఆకర్షించింది అంటే తన గర్భాన ఉద్భవించిన యూదాగోత్రము నుండి యేసయ్య ఈ భూమి మీదకు రావడానికి ఇష్టపడేంతగా. మరి ఈ దినం దేవుడు లేయా జీవితాన్ని మన ముందు ఉంచి మన హృదయాలను సంధిస్తూ ఉండగా దేవుని దృష్టికి అంతరంగ సౌందర్యము కలిగి కనబడేవారముగా ఉండడానికి ప్రయాసపడదాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, మా జీవితాల్లో బాహ్య సౌందర్యమునకు ప్రాధాన్యత ఇవ్వక అంతరంగ సౌందర్యమును కలిగి లేయావలే నీ దృష్టిని ఆకర్షించే కృపను అనుగ్రహించమని
యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవుని సింహాసనము చుట్టూ ఆసీనులైయున్న 24 పెద్దలు ఏ వస్త్రములు ధరించుకొని ఉన్నారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.